రే చింటూ, మీ నాన్నకు మజ్జిగ పో. నాన్న మజ్జిగ. బొక్కలా ఉంది. బొక్కలా ఉందంటమ్మా. మీ నాన్న అన్నాడు అనుకో, నువ్వు వచ్చి నా దగ్గర కానాలా? ఇంకేమైనా కావాలేమో అడుగు. నాన్న ఇంకేమైనా కావాలా? కొద్దిగా మనశ్శాంతి. మనశ్శాంతి అంటమ్మా. ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు అది పోయిందిలే. నేను పెళ్లి చేసుకోగానే పోయిందంట. మీ అమ్మ అన్నదా అనుకో, నువ్వు వచ్చి నా దగ్గర అనాలా? ఇళ్లలో వీళ్ళు ఏం పీక్కోలేక వీళ్ళు నన్ను పీకుతున్నారు. నాన్న భోజనంకి రమ్మంటుంది అమ్మ. చాలేరా బాబు, రోజు ఆ తిండి తినదు చాలు, బయట తినేసి వెళ్ళేవాళ్ళ. ముందే చెప్పాలి కదా, ఓ 4 రోజులు ముడ్డు మాడిస్తాను, అప్పుడు కానీ నా వాల్యూ అర్థం కాదు మీ నాన్నకి. ఏమంటుందిరా? ఏం లేదురా అన్న. సరే నేను మార్కెట్లో ఉన్నాను, ఏమైనా కావాలేమో అడుగు. మూసుకుని ఇంటికి రమ్మ, నా కాలనీలో ఆంటీలకు లైన్ వేయకుండా. ఏంట్రా బాబు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఒకరినొకరు నరికేసుకున్నారా ఏంటి? సారీ అమ్మా, ఏదో ఫ్లోలో అనేసా. ఇట్స్ ఓకే. రే, మీ అమ్మని సినిమాకి తీసుకెళ్తున్నాను, వచ్చే వరకు మీ పెద్దమ్మ ఇంట్లో ఉండు. మీరు మాట్లాడుకోకపోతే మధ్యలో బ్రోకర్గా మేము ఉండాలి. మీరు ఒకసారి మాట్లాడుకుంటే మా మొహం కూడా చూడరు.